నా కొడక ఇప్పుడు రా కొట్టేసుకుందాం. నాన్న నువ్వు కాలేజీకి వెళ్లే దారిలో ఎవడో తాగేసి గొడవ చేస్తున్నాడు, నువ్వు జాగ్రత్తే. అలాగే నాన్నగారు. మా నాన్న బారులో గుమస్తా, రోజు వెళ్ళి తాగేస్తా, వైన్ అయినా విస్కీ అయినా నోటికే రంట. డబ్బులున్నాయి స్నాకి, డబ్బులున్నాయి స్నాకి, చాలా డబ్బులుంది, డబ్బులున్నాయి. ఎందుకు నవ్వుతున్నావు? నీ దగ్గర 2 డబ్బులే కదా ఉన్నాయి. అవును, నీ దగ్గర ఉన్నాయి. 1 2 3 4 5. సరే ఏడవకు, నా 5 డబ్బులు నీకు ఇచ్చేస్తాలే, సరేనా? నిజంగానా? దీనికి బదులుగా నీ 2 డబ్బులు చాలు, సరేనా? నా దగ్గర చాలా డబ్బులు ఉంది. ఇదిగో ఈ విషయం ఎవరికి చెప్పుకో. ఎందుకు? ఎందుకంటే నీకు ఇన్ని డబ్బు ఇచ్చా అనేసి అమ్మకు తెలిస్తే అమ్మ నన్ను కొట్టుద్ది, సరేనా? సరే సరే. ఇచ్చిన అక్కడక. మావా నాకెప్పుడు నుండి ఒక డౌట్ రా, డబ్బు గొప్పదా లేక ఫ్రెండ్షిప్ గొప్పదా? ఏ డబ్బేంద్రా, ఎదవ డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది, ఫ్రెండ్షిప్ ముఖ్యం రా. మనీకి ఉన్న విలువ మనిషికి లేదు. హాయ్ బ్రో, నన్ను గుర్తుపట్టావా? నేను బ్రో గౌరీ వాళ్ళ ఫ్రెండ్ని. ఏ గౌరీ? అదే బ్రో పాలిటెక్నిక్ కాలేజీలో లా చేస్తుంటాడు. పాలిటెక్నిక్ కాలేజీలో లానా? అదేంటి బ్రో, నేను 20 మంది కలిసి కొడుతుంటే మేము 30 మంది వచ్చి కాపాడాం కదా నిన్ను. నన్ను కొట్టారా? నన్ను ఎవరు కొట్టారబ్బా? తినడానికి ఏమన్నా చెప్పు, తింటూ మాట్లాడదాం. భయ్యా ఒక మసాలా ఇచ్చి. అదే బ్రో వీళ్ళు మామూలు నుంచి సాగు కొట్టాడుదా? అయ్యో ఇంకా గుర్తు రాలేదా? సరే ఆగు, చేతులు కడుక్కోసి చెప్తా. బ్రో వీడెవడో తెలుసా మీకు? వాడి ఫ్రెండ్ని వీడి ఫ్రెండ్ని అని చెప్పి రోజు ఫ్రీగా తినేసిపోతా ఉంటాడు వాడు. మరి నాకు ముందే చెప్పొచ్చు కదా బ్రో. ఇలా చెప్పుకుంటూ ఉంటే నాకు వ్యాపారం ఏం జరుగుతుంది? అయ్యో ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై కోసం ఆనేందు చూడే, కోసం ఆనేందు చూడే, ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. నీ ఫోన్ నువ్వు తీసుకున్నా, నీ ఫోన్ నువ్వు తీసుకున్నా, నాకు వద్దన్నా పెట్టుకోరా, నీకడే పెట్టుకోరా. భలే మెరుకులు తెలుసుకోరా పాము లెక్క. నిన్ను మాత్రం వదలండి, ఎక్కడికి పోయినా పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తురా పరిగెత్తురా. తొయ్యరా నా కొడక తొయ్యరా. 200 పెట్రోల్ పట్టరా అంటే 50 రూపాయలు పెట్రోల్ పట్టి 150 రూపాయలు క్వార్టర్ వేస్తున్నాడు. తొయ్యరా స్పీడ్. ఏం బ్రో పెట్రోల్ అయిపోయిందా? అంతా అయినా కొడుకోలే. తొయ్యరా మళ్ళీ చూస్తుంటావా? తొయ్యరా. ఏం బ్రో బైక్ ఏమన్నా రిపేరా? లేదు బ్రో బండిలో పెట్రోల్ అయిపోయింది. బాటిల్ ఉంటాయి బ్రో, పెట్రోల్ తీసుకొని వస్తా. బండిలో బాటిల్ ఉందేమో చూడరా. బాటిల్ కూడా లేదురా మామ. వచ్చా అరే మామ వాడేరా మళ్ళీ మెసేజ్ చేసింది. వాడేరా మామ వాడే. ఎందుకురా వాళ్ళ మెసేజ్ చేసావంట? ఎందుకురా మెసేజ్ చేసావు? ఆగండి అన్న ఆగండి అన్న. అయ్యో హాయ్ హాయ్. అబ్బా కరెక్ట్ టైం దొరికావరా. మొన్న మా లవర్ దగ్గరికి పోవాలి బండి రా అంటే ఓవర్ యాక్షన్తో చేసావు కదా. రారా నా పడక నీకు ఉంది. బ్రో వాడు బ్రో మెసేజ్ చేసింది, నేను కాదు. నా కొడక ఆగురా. ఎవరు మీరు? నీ మొగుడు. అన్న ఎవరన్నా మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు అన్న? నా పని అన్న. రే మామ వచ్చి కాపారు, వీళ్ళు ఎవరు నన్ను కొడుతున్నారు? రారా మామ వచ్చి కాపారు, రే మామ వచ్చి కాపారు. ఆ మొహం చూడండి, చేపల మార్కెట్ లో వీపు తెంపుకున్నాడు. హే బ్రో చెప్పు బ్రో. 500 అక్కడే పెట్టు, లేదా ఏదన్నా గుడి హుండీలో వెయ్యి. బా అలా నేను ఎందుకు చేస్తాను? నాకు దొరికింది కాబట్టి నా ఇష్టం నేను చేసుకుంటా. బిర్యానీ తింటా రిచ్గా. రే వెదవా, అలా చేస్తే అరగదు. నా మాటిని ఆ డబ్బు అక్కడే పెట్టు, లేదా ఏదైనా గుడి హుండీలో వెయ్యి.
అలా చేస్తే నాకేంటి లాభం బ్రో? నీకు దొరికిన 500తో బిర్యానీ తింటే అది అరగదు. నా మాట విని 500 అక్కడే పెట్టి నువ్వు వెళ్ళిపో. అది నువ్వు కష్టపడి సంపాదించింది కాదు కాబట్టి నువ్వు దాంతో తింటే నీకు అరగదు. ఈ డబ్బు నీది కాదు కాబట్టి నా మాట విని ఆ దేవుడి హుండీలో వేయి. మనం చేసే పనులు ఎవరు చూడట్లేదు అనుకుంటాము, కానీ ఆ పైవాడు అన్నీ చూస్తుంటాడు. ఇవన్నీ ఆ దేవుడు మనకి పెట్టే పరీక్షలు. ఈ 500తో ఆగిపోతావో లేదా దీనికి డబ్బులు తెచ్చుకుంటావో నీ ఇష్టం. సరే బ్రో, ఎవరికైనా ఆకులు ఉండే వాళ్ళకన్నా దొరుకుతుంది, ఇక్కడే పెట్టేస్తాను. ఏదో తేడాగా ఉందంటే. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ. చలి ఇరిగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా, షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ హ్యాపీలు చేద్దాం. ఆగండ్రా రే, మీ కాడ ఏవే ఉన్నాయో అన్ని ఇచ్చేయండి రా. అసలే చలి పుడుతుంది. ఎంత బిన్నె ఇస్తే అంత బిన్నె పంపించేస్తా, లేదంటే మిమ్మల్ని చంపేస్తా. పేగులు కూడా దొరకవు మీవి. ఇస్తారా, పొడి చేయమంటారా? అన్న ప్లీజ్ అన్న వదిలేయన్న, మక్కడ ఏం లేవు అన్న వదిలేయన్న, మేము ఇంటికి పోతాం అన్న ప్లీజ్. నన్ను అందరూ మెంట్లోడ అంటారు. నా పేరు అసలు మెంటల్ కృష్ణ. పొడి చేస్తా. మీ కాడ ఉండేటివన్నీ ఇచ్చేయండి, లేకపోతే చచ్చిపోతారు. నాన్న మా కడ ఏం లేదన్న, ఒక బ్యాగ్ తప్ప ఇంకేది లేదన్న. వదిలేరా మామ, బ్యాగ్ ఇచ్చారా మామ రేపు. రేయ్ ఆగరా. ఏం చూసుకొని వచ్చారు అంత ధైర్యంగా మళ్ళీ మీరు? వాటర్ చూసావుగా ఎంత కూల్ గా ఉందో. పోసేనా అన్న వాటర్ మాత్రం పోయిద్దన్నా. నాన్న పోసేనా పోసేనా మర్యాదగా బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపో. అన్న నీళ్ళు మాత్రం పోయిద్దన్న. కావాలంటే మీ బ్యాగ్ తీసుకోండి అన్న. చలికి 4 రోజులు అవుతుందన్న స్నానం చేసి. నీళ్ళు మాత్రం పోయిద్దన్న ప్లీజ్ నా. అరే మామ, ఈ రాయి గనక ఆ గ్లాస్ లో పడితే ఈ సంవత్సరం మనకి పెళ్లి అయిపోతుందిరా. షాక్ అయ్యావా? అంటే బాల్ పట్టకుండా రాదా? బాల్ కిందకు వస్తే 2 చేతులు దగ్గర పెట్టుకొని 2 కాళ్ళు దగ్గర పెట్టి కూర్చొని పట్టాలి. గాల్లో వస్తే ఎగిరి పట్టాలి, సైడ్కి వస్తే పడుకొని పట్టాలి. అంతకన్నా ముందు నువ్వు వార్మప్ చేయాలి. చేతులు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత బాగా పట్టాలి. నీ ఫోకస్ ఎప్పుడు బాల్ మీద ఉండాలి. ఇప్పటితో నీ ట్రైనింగ్ అయిపోయింది, పదా. ఎప్పుడు చూపిస్తాను నేనంట రాండ్రా. స్వయం బాల్ వస్తుంది. కబడ్డీ 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 కబడ్డీ. చెత్త నా కొడక, అనవసరంగా బాల్ పడ్డం నేర్పించినాడు రా. రే మామ, మన ఊర్లో పందులు ఎక్కువైపోయినారా. మనుషుల కంటే పందులు ఎక్కువగా ఉన్నాయి. అవునరా మా పంటంతా నాశనం చేస్తాం. అక్కడేదో కదులుతుందిరా. రే అది ఖచ్చితంగా పందారా. అమ్మ చిచ్చింది రే రోజు. రాళ్ళ తప్ప నవ్వదు, ఆ బీరు పట్ల కొడదాంబా. సాచి ముక్కు మీద గుద్దితే 2 కళ్ళు బయర్లు గమ్మాలి. I love you. ముందు పోలీసులు పడుతున్నారు. అవునరా మామ, అసలు నీకు హెల్మెట్ కూడా లేదురా. ఇదో పట్టుకున్నట్టే ఖచ్చితంగా ఫైన్ వేస్తారు. పదరా తిప్పురా. ఈ రోజు కల్లా కూడా తప్పించుకున్నా. రేపు నీకు హెల్మెట్ వేసుకుంటారా. పద.
మామ అన్న నీకు 10,000 పడిందిరా. లడ్డు కావాలా నాయనా? రే ఎక్కడున్నావు? ఇక్కడే. వేరే వాళ్ళ అకౌంట్కి నీకు 10,000 పంపించావు, వచ్చేటప్పుడు సరుకులు తీసుకొని రా. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్లో ఉండబెట్టి, నన్ను నలుగురు ఎత్తుకో